హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్చ్ 24 చైనాలో రెడ్మీ K30 ప్రోని లాంచ్ చేశారు. సో దీంట్లో వీళ్ళు రెండు వేరియంట్స్కి అయితే తీసుకొచ్చారు, రెడ్మీ K30 Pro జూమ్ ఎడిషన్, అలాగే రెగ్యులర్గా K30 Pro అనేసి. సో ఈ వీడియోలో మనం వాటికి సంబంధించిన స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడదాం. సో జూమ్ ఎడిషన్కి రెగ్యులర్ ఎడిషన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏవైతున్నాయో మనకి ఎంతవరకు డిఫరెన్స్ ఉంటుందని ఈ వీడియోలో మీకు చెప్తాను. సో మనకి 35,000 రూపీస్ లోపల ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ ఉన్న ప్రాసెసర్, అలాగే ఇంకా మంచి ఫీచర్స్ ఇంతో తీసుకొచ్చారనమాట. సో టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్తాను. సో మేబీ ఇది ఇండియాకి వస్తే పోకో F2 అయితే ఇండియాలో లాంచ్ కావచ్చు. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్కైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ ఫస్ట్ మీరైతే పొందండి. ఇంకా మనం ఏదైతే రెడ్మీ K30 Pro జూమ్ వేరియంట్ నుంచి అయితే మొదలు పెడదాం. సో యాజ్ యూజువల్గా డిస్ప్లే నుంచి అయితే మొదలు పెడదాం. 6.67 నుంచి సంబంధించిన ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, AMOLED డిస్ప్లే చేశారు. దీంట్లో 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 180 Hz సంబంధించిన టచ్ శాంప్లింగ్ రేట్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో PTOIకి సంబంధించిన ఏదైతే నానో కోటింగ్ ఏదైతే ఉందో టెక్నాలజీ దాన్ని యూజ్ చేయబోతున్నారు. అలాగే IPX53కి సంబంధించిన రేటింగ్ అయితే ఉంటుంది. 20:9 ఆస్పెక్ట్ రేషియో, 2340x1080కి సంబంధించిన పిక్సెల్స్ రెజల్యూషన్ అయితే వస్తుంది. 1200 నిట్స్ సంబంధించిన బ్రైట్నెస్తో, అలాగే ఈ డిస్ప్లే వచ్చేసరికి HDR10+కి సపోర్ట్ అయితే చేస్తుందని చెప్తున్నారు. ఫ్రంట్ సైడ్ పాపప్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. సో మోటరైజ్డ్ పాపప్ సెల్ఫీ కెమెరా యూజ్ చేశారు. మనకి సెల్ఫీ షూటర్ అయితే ఫ్రంట్ సైడ్ ఉంటుంది. అలాగే LED నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఫ్యూచర్ దాన్ని కూడా తీసుకొచ్చారనమాట. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇది మనకి డిస్ప్లే గురించి అయితే. దీనికి సంబంధించిన ప్రాసెసర్ అలాగే పర్ఫార్మెన్స్ గురించి మారితే ఫ్రెండ్స్, ఏంటో మనకి Qualcomm Snapdragon 865 ప్రాసెసర్ యూజ్ చేశారు. అడ్రినో చూసుకుంటే అడ్రినో 650 GB అయితే దీంట్లో యూజ్ చేశారనమాట. ర్యామ్ గురించి మారితే హై ఎండ్ మోడల్ 8+256 GBకి సంబంధించిన మోడల్స్ అయితే దీంట్లో ఉంటాయి. దీని వచ్చేసరికి LPDDR5 ర్యామ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో UFS 3.1కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఓన్లీ హై ఎండ్ మోడల్ మాత్రం మనకి UFS 3.1 అలాగే LPDDR5 ర్యామ్కి సపోర్ట్ చేస్తుంది. బేసిక్ మోడల్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసరికి మనకి LPDDR4X ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. UFS 3.0కి అయితే సపోర్ట్ చేస్తుందండి. ఇక్కడ వీళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ హై ఎండ్ మోడల్స్లోనే మనకి ఫాస్ట్ స్టోరేజ్ అలాగే ఫాస్ట్ ర్యామ్ ఉన్న మోడల్స్ అయితే ఉంటాయి. సో మిగతా బేసిక్ వేరియంట్స్లో అయితే ఆ సపోర్ట్ అయితే వీళ్ళు తీసుకురాలేదు. సో అలాగే దీన్ని చూసుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10 అయితే వస్తుంది. MIUI 11తో తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ గురించి మారితే MI షేర్ అయితే ఉంటుంది. డార్క్ మోడ్ అయితే యూజ్ చేశారు, సిస్టమ్ వైడ్ డార్క్ మోడ్ అనేసి దీన్ని తీసుకొచ్చారు. MIకి సంబంధించిన MI ఎమోజీ ఉంది, దాన్ని కూడా తీసుకొచ్చారు. ఇది మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. బట్ దీంట్లో వచ్చేసరికి వీళ్ళు ఏదైతే మైక్రో SD కార్డ్ స్లాట్ ఉందా లేదా అనేసి ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయలేదు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో మేబీ దీంట్లో ఉండకపోవచ్చు అని నేను అనుకుంటాను, మైక్రో SD కార్డ్ అయితే. సో అలాగే నెక్స్ట్ దీనికి సంబంధించిన బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ గురించి మారితే బ్యాక్ సైడ్ సర్క్యులర్ డిజైన్లో క్వాడ్ కెమెరా సెటప్ అయితే యూజ్ చేశారు. ఏదైతే ప్రైమరీ సెన్సార్ చూసుకుంటే 64 మెగాపిక్సెల్కి సంబంధించిన సెన్సార్, ఇది సోనీ IMX686 సెన్సార్ అనేది యూజ్ చేశారు. అపర్చర్ చూసుకుంటే f1.69 అపర్చర్ అయితే ఉంటుంది. ఇది మెయిన్ సెన్సార్ అనమాట. 8 మెగాపిక్సెల్ సంబంధించిన టెలిఫోటో లెన్స్ యూజ్ చేశారు. సో ఇది 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 30x వరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు. 13 మెగాపిక్సెల్ సంబంధించిన అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ యూజ్ చేశారు. అపర్చర్ చూసుకుంటే f2.4 అపర్చర్ అయితే ఉంటుంది. లాస్ట్ వన్ చూసుకుంటే 2 మెగాపిక్సెల్, ఇది మైక్రో షార్ట్స్ సంబంధించిన లెన్స్. సో మైక్రో వీడియోస్ కానీ ఫోటోస్ కానీ దీని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ చూసుకున్నామంటే ఫ్రంట్ సైడ్ మనకి మోటరైజ్డ్ పాపప్ సెల్ఫీ కెమెరాలో 20 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. సో ఫ్రంట్ సైడ్ మనం యూజ్ చేసి 120 frames/second వరకు అయితే స్లో మోషన్ వీడియో అయితే మనం దీన్ని యూజ్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మనకి ఫోన్ గురించి మారితే, సో ఫోన్లో కెమెరా ఫీచర్స్ గురించి మారినామంటే 8K వరకు మనం దీంట్లో రికార్డ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో దీంట్లో వచ్చేసరికి బుకే షార్ట్స్ ఏవైతే ఉన్నాయో బుకే మోడ్ కూడా దీంట్లో తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. మనకి 35,000 రూపీస్లో 8K రికార్డ్ చేసే కెమెరాని దీంట్లో అయితే వీళ్ళు ఇన్సర్ట్ చేశారనమాట. సో ఇది ఒక మంచి విషయం. ఇంకా మనం దీనికి సంబంధించిన కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నామంటే వైఫైకి సంబంధించిన 6 ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేశారు. 9.6 GB/s వరకు అయితే స్పీడ్ అయితే ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. బ్లూటూత్ వర్షన్ 5.1 సపోర్ట్ చేస్తుంది. ఈసారి వీళ్ళు అయితే డిస్టెన్స్ ఉంటుంది కదా, సో ఆ డిస్టెన్స్ అయితే ఇంక్రీజ్ చేశారు 400 మీటర్స్ వరకు అయితే. సో వీటికి సంబంధించిన అయితే రేంజ్ ఉండబోతున్నట్టు ఇక్కడ చెప్తున్నారు. అలాగే మనకి హై రేస్ ఆడియోకి అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకి 3.5 ఫోన్ జాక్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి అని చెప్పొచ్చు. ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్లో 3.5 ఫోన్ జాక్ కూడా స్కిప్ చేయకుండా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన బ్యాటరీ గురించి మారితే 4700 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 30 మినిట్స్లో 50% వరకు అయితే ఛార్జ్ చేస్తుందని చెప్తున్నారు. సో Type-C పోర్ట్ అయితే దీంట్లో యూజ్ చేశారు. సో దీంతో పాటు మనకి ఏదైతే రెడ్మీ K30 Pro కూడా అయితే లాంచ్ చేశారు. సో ఇంచుమించుగా మనకి జూమ్ ఎడిషన్కి K30 Pro ఎడిషన్కి సో పెద్ద డిఫరెన్స్ ఏముందో ఇందాక మనకి జూమ్ ఎడిషన్లో డిస్కస్ చేసిన ఏదైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో సో సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే వస్తాయి. బట్ రెండు చేంజెస్ అయితే దీంట్లో గమనించడానికి అయితే ఉంటుంది. సో ఏదైతే 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది కదా టెలిఫోటో లెన్స్, సో దాన్ని రీప్లేస్ చేస్తూ రెగ్యులర్ మోడల్లో 5 మెగాపిక్సెల్ సంబంధించిన టెలిఫోటో మ్యాక్రో లెన్స్ అయితే దీన్ని తీసుకొచ్చారు. సో మీరు విన్నది నిజమే. సో మనకి ప్రపంచంలోనే ఫస్ట్ టెలిఫోటో లెన్స్ అని చెప్పొచ్చు మైక్రో లెన్సెస్ యూజ్ చేసి. సో దీని వచ్చేసరికి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏదైతే మనకి మ్యాక్రో షాట్స్ తీసుకునేటప్పుడు
ఇంకా మనకి అయితే ఆబ్జెక్ట్ ఇంకా క్లోజర్గా వెళ్ళేసి వాటికి సంబంధించిన డీటెయిల్గా అయితే మ్యాక్రో లెన్స్తో మనం ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చని వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇలాంటి కెమెరా ఇంతవరకు మనకి ఏ ఫోన్స్లో అయితే మనం చూడలేదు. సో ఫస్ట్ రెడ్మీ K30 Pro అయితే ఇది సంబంధించిన లెన్సెస్ అయితే దీంట్లో మనం చూస్తున్నాం. సో ఇది ఒక వేరియంట్. దాని తర్వాత దీంట్లో వచ్చేసరికి జూమ్ ఎడిషన్లో డ్యూయల్ ఓఎస్ అయితే ఉంది. అంటే మనకి డ్యూయల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే దాంట్లో ప్రొవైడ్ చేశారు. బట్ నార్మల్ వేరియంట్లో అయితే K30 Proలో సో ఇదైతే మనకి మిస్ అవుతుంది. సో డ్యూయల్ ఓఐఎస్ ఏదైతే ఉందో దాని అయితే తీసేశారో, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే దీంట్లో లేదు. సో ఈ రెండు చేంజెస్ మనం గమనించవచ్చు. సో మిగతాదంతా మనకి సేమ్ టు సేమ్ అయితే ఉంటాయి జూమ్ ఎడిషన్కి, అలాగే K30 Pro నార్మల్ ఎడిషన్కి అయితే. సో అంతకన్నా మంచి ఎలాంటి మనకి చేంజెస్ అయితే లేవు. ఇంకా వీటికి సంబంధించిన ప్రైజెస్ గురించి మాట్లాడినామంటే, సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఏదైతే రెడ్మీ K30 Pro గురించి అయితే మాట్లాడదాం. సో K30 Pro జూమ్ ఎడిషన్ గురించి అయితే నెక్స్ట్ చెప్తాను. సో 6+128GB సంబంధించిన మోడల్ గురించి మారితే 2999 యువాన్స్ అయితే పెట్టారు. సో దానికి సంబంధించిన ఇండియన్ కరెన్సీలకు ప్రైస్ మార్చుకున్నామంటే 32,300 రూపీస్ అయితే ప్రైస్ ఉంది. సో 8+128GB సంబంధించిన మోడల్ చూసుకుంటే 3,399 యువాన్స్ అయితే చేశారు. సో 36,600 రూపీస్ అవుతుంది ఇండియన్ కరెన్సీలోకి చేంజ్ చేసామంటే. 8+256GBకి సంబంధించిన హై ఎండ్ స్టోరేజ్ గురించి మాట్లాడితే 3,699 యువాన్స్ అయితే ఉంది. సో దీన్ని మన ఇండియన్ కరెన్సీలోకి చేంజ్ చేసామంటే సో 39,999 రూపీస్ అవుతుంది. మనకి జూమ్ ఎడిషన్ గురించి ప్రైజెస్ గురించి మారితే 8+128GB సంబంధించిన మోడల్ చూసుకున్నామంటే 3,799 యువాన్ అవుతుంది. సో 40,999 రూపీస్ చేశారు. సో 256GBకి సంబంధించిన మోడల్ చూసుకుంటే 3,999 యువాన్స్ అవుతుంది. సో 42,000 రూపీస్ వరకు అయితే దీని ప్రైస్ ఉండబోతుందని చెప్తున్నారు. సో వైట్ కలర్, స్కై బ్లూ కలర్, పర్పుల్ కలర్, అలాగే స్పేస్ గేజ్కి సంబంధించిన కలర్స్ అయితే దీన్ని తీసుకురాబోతున్నారు. అక్కడైతే March 27 నుంచే దీనికి సంబంధించిన సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో మనకి ఫోన్సే కాదు, ఇంకొక టీవీ, అలాగే ఇంకొక ప్రోడక్ట్ కూడా లాంచ్ చేశారు. సో టీవీ చూసుకుంటే రెడ్మీ మ్యాక్స్ టీవీస్ అని చెప్తున్నారు. సో ఇంచెస్ చూసుకుంటే 98 ఇంచెస్ అయితే ఉంటుంది. 4K సపోర్ట్ చేస్తుంది. సో 192 పార్టీషన్ డైనమిక్ బ్యాక్లైట్ లైట్ ఏదైతే ఉందో దాని అయితే యూజ్ చేశారు. సో 4+64GBకి సంబంధించిన ర్యామ్ అయితే ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. సో ఇది ప్రాసెసర్ ఏదైతే 12 nm బిల్డ్ అయిన ప్రాసెసర్ అని చెప్తున్నారు. ప్రైస్ చూసుకుంటే $2,825 అయితే పెట్టారు. సో ఫ్రెండ్స్ ఇదే మనకి అయితే ఈరోజు చైనాలో లాంచ్ చేసిన రెడ్మీ K30 Pro జూమ్ ఎడిషన్. సో దాంతోపాటు టీవీ కూడా లాంచ్ చేశారు. ఇంకొక ప్రోడక్ట్ కూడా వీళ్ళైతే అక్కడ మెన్షన్ చేశారు. మేబీ ఇది ఇండియాకి వస్తే మాత్రం Poco F2 అయితే మనకి ఇండియాలో లాంచ్ చేయొచ్చు. సో ఇంత తక్కువ ప్రైస్లో మనకి స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్, 8K రికార్డింగ్, అలాగే మంచి ఫీచర్స్ అయితే దీన్ని తీసుకొచ్చారనమాట. సో చూద్దాం మనకి ఇండియాలో లాంచ్ చేస్తే ఎంత ప్రైజింగ్లో లాంచ్ చేస్తారనేసి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ అయితే మీరు క్లిక్ చేయండి. మిమ్మల్ని అయితే నేను ఇంకొక వీడియో అయితే కలుస్తాను. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.